హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. రాత్రికి ఏం తినాలని ఆలోచిస్తున్నారా? హెవీగా కాకుండా హెల్దీగా ఉండాలనుకుంటున్నారా? ఇవాళ మా ఇంట్లో సింపుల్గా చేసిన హెల్దీ డిన్నర్ అయితే చూసేయండి. సాఫ్ట్ పన్నీర్ కర్రీ అండ్ ఫ్రెష్ మేతి రైస్ అనమాట. టేస్ట్కి కాంప్రమైజ్ కాకుండా హెల్త్ని ఎలా మెయింటైన్ చేయాలో చూసేయండి. ఫస్ట్ అయితే మనం పన్నీర్ కర్రీ ఎలా రెడీ చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. సో ఈ పన్నీర్ కర్రీ కోసం అయితే ఒక మసాలా పేస్ట్ కావాలి. ఆ పేస్ట్ కోసం అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్, హాఫ్ గ్రీన్ చిల్లీ వేసి ఫ్రై చేసుకోండి. ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోనే మన టమాటా ముక్కలను అయితే వేసేద్దాము. సో టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత ఈ మిక్చర్ అంతా బాగా మగ్గాలన్నమాట. సో నేను ఇందులో ఎక్కువ మసాలాలు అయితే వేయట్లేదండి. సాఫ్ట్ పన్నీర్ కర్రీ అని చెప్పాను కదా, అందుకని ఎక్కువ మసాలా స్పైసెస్ ఏం లేకుండా లైట్గా ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో జస్ట్ ఒక 2 to 4 క్యాష్యూస్ ఉంటే యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అనమాట. జస్ట్ కొంచెం గ్రేవీ బాగా వస్తుందని వేసాను అనమాట, అంతే. సో ఇప్పుడైతే ఈ మిక్చర్ మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 minutes మగ్గించుకోండి. 5 minutes అయిపోయిన తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ గ్రేవీ కోసం ఒక మంచి టెక్స్చర్ రావడానికి ఇందులో కొద్దిగా అల్లము, వెల్లుల్లి, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోండి. ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసి మనం ఇందాక పక్కన పెట్టుకున్న టొమాటోస్, ఆనియన్స్ కూడా ఇందులో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ మిక్స్చర్ పూర్తిగా కూల్ అయిన తర్వాతే మిక్సీ వేయండి. ఇప్పుడు కర్రీ కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి ఆనియన్స్ వేసేయండి. ఇందులో నేను పోపు దినుసులు ఇలాంటివి ఏం వేయట్లేదండి. సో పన్నీర్ కర్రీ కదా, అవన్నీ వేస్తే బాగోదు. జస్ట్ కొద్దిగా జీలకర్ర వేసేసి అవి చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్, హాఫ్ గ్రీన్ చిల్లీ వేసి ఫ్రై చేసుకోండి. ఇందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలన్నమాట ఫ్రై అయ్యేటప్పుడు. మేతి రైస్ కూడా చేస్తున్నాం కదండి. సో నేనైతే ఇంకో స్టవ్ మీద రైస్కి పెట్టేశాను. వేడి రైస్తో మనం మేతి రైస్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా మొత్తం వేసేసి పులావ్ లాగా కూడా చేసుకోవచ్చు, కానీ ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. సో అదేంటో చూడాలంటే ఫస్ట్ ఈ వీడియోని చూసేయండి. పన్నీర్ కర్రీ అయిపోయిన తర్వాత మనము మేతి రైస్ చేసేద్దాం. సో ఇప్పుడైతే మన ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదండి, ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేసేద్దాం. ఈ మిక్చర్ని యాడ్ చేసేటప్పుడు మంట కొంచెం సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే అది పైకి చిందుతుంది అనమాట. సో ఫ్లేమ్ కొంచెం సిమ్ చేసేసి ఈ మిక్చర్ యాడ్ చేసుకోండి. సో ఈ మిక్చర్లోనే ఇప్పుడు మనము టోటల్ కర్రీకి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ యాడ్ చేసుకునేటప్పుడు తిప్పుతూ ఉండాలన్నమాట, ఎందుకంటే మనము కొద్దిగా అయినా సరే కాజు వేసాం కదా, సో అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ వేసేసుకొని కొంచెం నూనె పైకి తేలిన తర్వాత మీ దగ్గర ఉన్న పన్నీర్ ముక్కలు అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మీకు దీని కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే దానికి తగ్గట్టుగా వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. సో నేనైతే వాటర్ యాడ్ చేసుకొని పెట్టేసుకున్నాను. నాకు ఈ గ్రేవీ వస్తే సరిపోతుంది అనమాట. సో ఫైనల్గా ఏంటంటే కొత్తిమీర, కసూరి మేతి, కొద్దిగా బటర్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా, చాలా సింపుల్గా ఎటువంటి ఎక్కువ మసాలాలు లేకుండా కర్రీ రెడీ అయిపోయింది కదా. సో నెక్స్ట్ అయితే మనం మేతి రైస్ ప్రిపరేషన్ చూసేద్దాం. ఇక్కడైతే నేను ఒక చిన్న ట్విస్ట్ ఉందని చెప్పా కదా, అదేంటంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసేయండి. జీలకర్ర వేగిన తర్వాత నార్మల్గా అయితే ఇక్కడ మెంతికూర వేయాలి. నేనేం చేశానంటే మార్నింగ్ ఆల్రెడీ మెంతికూర పెసరపప్పు ఫ్రై చేశానమాట. అది ఇటు ఉంది కాబట్టి నేను ఆ మిక్చర్ వేసేసాను. లేదంటే మీరు ఇక్కడ మెంతికూర వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ యాడ్ చేసుకోండి. సో నా దగ్గర ఎలాగో ఈ మిక్చర్ ఉంది కాబట్టి నేను అది వేసేసి జస్ట్ 1 minute అలా ఫ్రై చేసిన తర్వాత కుక్డ్ రైస్ అయితే యాడ్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఈ రైస్కి సరిపడా కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా యాడ్ చేసుకోండి. ఎక్కువ స్పైసెస్ అవసరం లేదు, ఈ 3 వేసుకుంటే సరిపోతుంది. నేను గరం మసాలా కూడా చాలా కొంచెమే వేసాను, చూడండి. అంతే, మన మేతి రైస్ కూడా రెడీ అయిపోయింది. డైట్లో ఉన్న వాళ్ళకి, వెయిట్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళకి అండ్ ఫ్యామిలీ కోసం ఏదన్నా హెల్తీగా ప్రిపేర్ చేయాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ కాంబో కదా. సో మీరు కూడా ట్రై చేసేయండి తప్పకుండా. ఇలాంటి బ్యాలెన్స్డ్ డిన్నర్తో మన నైట్ని అయితే పర్ఫెక్ట్గా ఎండ్ చేయొచ్చు అనమాట.
సో నేనైతే ఇక్కడ ఇవన్నీ రెడీ చేశాను కదండి. ఈ రెడీ చేసినవి మొత్తం ఒక మీల్ ప్లేట్ అరేంజ్ చేస్తున్నాను. అది ఎలాగో చూసేయండి. సో ఫస్ట్ అయితే ఒక బౌల్లో మేథీ రైస్ తీసుకోండి. దానికి తగ్గట్టుగా చిన్న బౌల్ క్వాంటిటీలో పన్నీర్ కర్రీ అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసి నేను ఈరోజు మజ్జిగ తీసుకుంటున్నాను అనమాట. ఒక హాఫ్ గ్లాసు మజ్జిగ అండ్ అలాగే మీ ఇంట్లో ఏవో ఒక ఫ్రూట్స్ ఉంటూనే ఉంటాయి కదండి. ఆ ఫ్రూట్స్ ఒక బౌల్. హెల్దీగా తినాలంటే టేస్ట్ని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం అస్సలే లేదు. ఇలాంటి టేస్టీ కాంబినేషన్స్ హెల్దీగా చాలా చేసుకోవచ్చు అనమాట. సో మీరైతే నా ఛానల్లో నెక్స్ట్ ఏ రెసిపీస్ చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. హెల్దీ రెసిపీసా లేదంటే క్విక్ అండ్ ఈజీ రెసిపీసా? సో మీరు కామెంట్ చేస్తేనే కదా నేను నెక్స్ట్ రెసిపీ ఏం చేయాలో తెలుస్తుంది. సో అదే అనమాట ఈ వీడియో. సో ఇప్పటిదాకా ఈ వీడియో లాస్ట్ వరకు చూశారు. కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు కదా. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.